ఒకప్పుడు బడులు, ఆసుపత్రులు నడపడం గొప్ప సంఘ సేవ అనుకునేవారు. క్రమంగా అవి లాభసాటి వ్యాపారాలయ్యాయి. ఇప్పుడు వాటన్నిటిని మించిపోయింది ఫుడ్ డెలివరీ బిజినెస్. నిన్న కాక మొన్న పుట్టింది. ఇప్పుడది లేనిదే రోజు గడవదు. ఎంత డిమాండ్ లేకపోతే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ లక్షల కోట్ల రూపాయలకి చేరుతుంది. కేవలం 10 నిమిషాల్లో కోరిన తిండి వేడివేడిగా ప్లేట్‌లోకి వస్తుందనే వాగ్దానం తాలూకు ఆకర్షణ కదూ దీనంతటికీ కారణం. నేను ఇటాలియన్ ఆర్డర్ చేసుకుంటున్నాను. నీకేం పెట్టాలి అని భార్య. నాకు రాగి సంగటి విత్ ఉల్లికారం భర్త. పిల్లలకు పిజ్జానో, బర్గరో కాదంటే పాస్తా, నూడిల్స్. ఇక్కడ కూడా మల్టిపుల్ చాయిస్ ఉందండోయ్! పసికందులకు ఫారెక్స్, సెరలాక్ పంపే యాప్ కూడా రావచ్చు త్వరలో. వండేదొకరు, అమ్మేదొకరు, తెచ్చేదొకరు, తినేదొకరు. ఎందుకురా అంత డబ్బు పోసి ఒంటికి పడని తిండి తింటారు అంటూ చూస్తూ చూస్తూ ఊరుకోలేక ఏ బామ్మో ఒక మాట అనకపోదు. కానీ ఆ వెంటనే నీకు తెప్పించిన డయాబెటిక్ డైట్ కూడా ఉంటుంది మనవడి సలహా దూసుకొస్తుంది. పప్పు కూర నోటికి వర్రగా ఒక రోటి పచ్చడి, పెద్దవాళ్ళకి ముద్ద చల్లగా జారిపోవడానికి సాంబారో రసమో, ఆఖరిన కమ్మని పెరుగు. నోటికి పొట్టకి ఎంత హాయిగా ఉంటుంది మన భోజనం. తలా ఒక చెయ్యి వేస్తే గంటలో తయారవుతుంది. అయినా ఎందుకో వంట ఇప్పుడు పెద్ద తంట అయిపోయింది. చేయడానికి తీరిక లేక కొందరు, ఓపిక లేక ఇంకొందరు, కొత్త రుచుల మురిపం మరెందరు. వంట రాదని గొప్పగా చెప్పుకునే బ్యాచ్ కూడా తయారైపోయిందిలేండి. మన తిండిని మనం తయారు చేసుకోలేకపోవడం అవమానమా, గర్వకారణమా? 10 ఏళ్ల క్రితం ఇవేమీ లేకుండా అసలు ఎలా బతికామో ఊహకే అందడం లేదు. ఒకటే సందేహం, అవి ఉన్నాయి కాబట్టి వాడుకుంటున్నామా, నిజంగా అవసరమై వాడుకుంటున్నామా? ఇప్పుడైనా అప్పుడైనా రోజుకి 24 గంటలే. మరి అప్పుడున్న టైం కానీ, ఓపిక కానీ, వండుకోవాలన్న ఇష్టం కానీ ఇప్పుడు ఏమయ్యాయి? వంట పని వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంతోపాటు పిల్లలకు బ్యాలెన్స్డ్ డైట్ అంటే తెలుస్తుందని, పదార్థాల విలువ, శ్రమ విలువ అర్థమవుతాయని భావించి స్కూళ్ళల్లో కుకింగ్ క్లాసులు పెట్టేవారు. పనిని పంచుకోవడం, శుభ్రత, టైం మేనేజ్మెంట్, సమయానికి స్పందించడం, సంక్షోభాలను ఎదుర్కోవడం, ఓపిక లాంటి ఎన్నో గుణాలు వంట చేసేవాళ్ళకి అలవడతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా దేన్ని వృధా పోనీయరు. ఇవేవీ తెలియకుండా 10 నిమిషాల్లో పదార్థాలు పళ్ళెల్లోకి రావడమే చూసిన పిల్లలు రేపు ఏం నేర్చుకుంటారు? ఇది ఒక ఇంటి సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య ఇది. దీన్ని పద్మజ సూరపరాజు గారు షార్ట్ కట్ బతుకులు అంటూ చక్కటి సందేశాన్ని అందించారు. కృతజ్ఞతలు.